హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టాగ్రామ్లో ట్రెండింగ్లో ఉన్న బాయ్స్కి సంబంధించిన యాటిట్యూడ్ డైలాగ్ లిరికల్ వీడియోని మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. ఫస్ట్ డెమోని చూడండి. మామ అవతలోడు ఎంత గొప్పడైనా కావచ్చు, కానీ వాడు నీకు ఎంత వాల్యూ ఇస్తాడో నువ్వు కూడా వానికి అంతే వాల్యూ. చూశారు కదా, ఇప్పుడు ఈ విధంగా మీ ఫొటోస్తో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకు వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 2 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఆ తర్వాత ఎలైట్ మోషన్ని ఓపెన్ చేయండి. ఒకవేళ మీ దగ్గర ఎలైట్ మోషన్ లేకపోతే నేను ఇస్తానండి. ఈ వీడియోని చివరి వరకు చూడండి. టెంప్లెట్స్ పైన క్లిక్ చేసి అప్లోడ్ XML పైన క్లిక్ చేసి మామా రీల్ 853 XML ఫైల్ని ఇక్కడికి ఇంపోర్ట్ చేసుకోండి. ప్లస్ పైన క్లిక్ చేసి మీడియా పైన క్లిక్ చేసి లిరికల్ వీడియోని తీసుకోండి. ఇలానే ఉంచండి. సెకండ్ బీట్ మార్క్కి వచ్చి ప్లస్ మీడియా, మీ ఫొటోస్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్ళండి. 1 by 1 తీసుకుందాం. ఫొటోస్ దగ్గరకు వచ్చాను, డీటెయిల్డ్గా చూపిస్తాను, ఎక్కడ స్కిప్ కూడా చేయనండి, పూర్తిగా చూడండి. ఫస్ట్ బిట్ని తీసుకున్న 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్ వచ్చి కట్ చేశాను. ప్లస్ మీడియా, మళ్ళీ ఇంకొక ఫోటో 2 ఫింగర్స్ పెట్టి జూమ్ చేసి మిడిల్లోకి పెట్టి నెక్స్ట్ బిట్ మార్క్కి కట్ చేస్తున్నాను. ఇలా అన్ని ఫొటోస్ని యాడ్ చేసుకోండి. నేను వాడుతున్న ఎలైట్ మోషన్ మీకు కావాలంటే చాలా బాగుందండి, చెప్తాను వినండి. నాకు టెలిగ్రామ్ ఉంది, మీ అందరికీ తెలుసు, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది. టెలిగ్రామ్లోకి వెళ్ళి మీరు ఏం చేస్తారంటే మహీటెక్ ఇన్ఫోని కలిపి సెర్చ్ చేయండి, వస్తుంది మంది. జాయిన్ అయిపోండి. జాయిన్ అయిన వెంటనే మీకు ఏమవుతుందంటే పిన్ లిస్ట్ ఓపెన్ అవుతుంది. అందులో మీకు నేను వాడుతున్న ఎలైట్ మోషన్ ఒక్కటే ఉంటుంది, చూడండి, చాలా బాగా పనిచేస్తుంది. మాకు టెలిగ్రామ్ లేదు బ్రదర్ అంటారా, నాకు ఒక ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. సో అందులోకి వెళ్ళండి, వీడియోస్ అన్నీ చెక్ చేసుకుంటూ కిందకి వెళ్ళండి, కనపడుతుంది. 1,26,000 ఫాలోవర్స్ ఉన్నారు. మీరు ఫాలో చేస్తే అప్డేట్స్ అని అక్కడ పొందొచ్చు. ఓకే, ఫొటోస్ని యాడ్ చేశాను. ఇక్కడ ఎఫెక్ట్ అని ఉంది, ఇది క్లిక్ చేస్తే ఎఫెక్ట్స్ 3 డాట్స్ కాపీ ఎఫెక్ట్స్. మీ ఫోటోని క్లిక్ చేసి ఎఫెక్ట్స్ 3 డాట్స్ పేస్ట్. ఈ ఎఫెక్ట్ని మీ ఫొటోస్ అన్నిటికీ ఇట్లా పేస్ట్ చేయండి. ఇలా పేస్ట్ చేయండి, ప్రతిదాన్ని పేస్ట్ చేయండి. ఫోటోకి పేస్ట్ చేస్తున్నాను. ఫొటోస్ అన్నిటికీ పేస్ట్ అయిపోయింది. ఓకే, ఎఫెక్ట్ని పెట్టాను. ఇప్పుడు చూడండి, ఒకసారి ప్లే చేస్తాను. చాలా చాలా బాగుంటుంది. చూశారు కదా, ఎక్సలెంట్గా ఉంది. ఇప్పుడు సేవ్ చేసుకుందాం. టాప్లో ఉన్న సేవ్ సింబల్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో ఎక్స్పోర్ట్ చేసుకొని సేవ్ చేసుకోండి. థ్యాంక్ యూ.